విలాపవాక్యములు మొదటి అధ్యాయము. జనభరితమైన పట్టణము ఎట్లు ఏకాకియై దుఃఖాక్రాంతమాయెను. అది విధవరాలి వంటిదాయెను. అన్యజనులలో ఘనతకెక్కినది, సంస్థానములలో రాచకుమార్తె అయినది ఎట్లు పన్ను చెల్లించున్నదైపోయెను. రాత్రియందు అది బహుగా ఏడ్చుచున్నది. కన్నీరు దాని చెంపల మీద కారుచున్నది. దాని విటకాండ్రందరిలో దాని నోదార్చువాడొకడునో లేడు. దాని చెలికాండ్రందరూ దాని మోసపుచ్చిరి. వారు దానికి శత్రువులైరి. యూదా బాధనుంది దాసురాలై చెరలోనికి పోయియున్నది. అన్యజనులలో నివసించుచున్నది. విశ్రాంతి నొందకపోయెను. దాని తరుమువారందరూ ఇరుకు చోట్ల దాన్ని కలిసికొందురు. నియామక కూటములకు ఎవరునూ రారు గనుక సీయోను మార్గములు ప్రలాపించుచున్నవి. పట్టణపు గుమ్మములన్నీయు పాడైపోయెను. యాజకులు నిట్టూర్పు విడుచుచున్నారు. దాని కన్యకలు దుఃఖాక్రాంతులైరి. అదియు వ్యాకుల భరితురాలాయెను. దాని విరోధులు అధికారులైరి. దాని శత్రువులు వర్ధిల్లుచున్నారు. దాని అతిక్రమము విస్తారమని యెహోవా దానిని శ్రమపరచుచున్నాడు. విరోధులు దాని పసిపిల్లలను చెరపట్టుకొని పోయిరి. సీయోను కుమారి సౌందర్యమంతయు తొలగిపోయెను. దాని అధిపతులు మేతలేని దుప్పుల వలె ఉన్నారు. వారు బలహీనులై తరుమువారి ఎదుట నిలువలేక పారిపోయిరి. యెరూషలేము పూర్వకాలమున తనకు కలిగిన శ్రేయస్సునంతటిని జ్ఞాపకము చేసుకొనుచున్నది. దానికి కలిగిన శ్రమానుభవ కాలమునందు సంచార దినములయందు సహాయము చేయువారెవరునూ లేక దాని జనము శత్రువు చేతిలో పడినప్పుడు విరోధులు దాని చూచి విశ్రాంతి దినములను బట్టి దానిని అపహాస్యము చేసిరి. యెరూషలేము ఘోరమైన పాపము చేసెను. అందుచేతను అది అపవిత్రురాలాయెను. దాని ఘనపరచిన వారందరూ దాని మానమును చూచి దాని తృణీకరించుదురు. అది నిట్టూర్పు విడుచుచు వెనుకకు తిరుగుచున్నది. దాని అపవిత్రత దాని చెంగుల మీదనున్నది. దాని కడవరి స్థితిని అది జ్ఞాపకము చేసుకొనకయుండెను. అది ఎంతో వింతగా హీనదశ చెందినది. దానిని ఆదరించువాడొకడునో లేకపోయెను. యెహోవా, శత్రువులు అతిశయిల్లుట చేత నాకు కలిగిన శ్రమను దృష్టించుము. దాని మనోహరమైన వస్తువులన్నీయు శత్రువుల చేతిలో చిక్కెను. నీ సమాజములో ప్రవేశింపకూడదని ఎవరిని గూర్చి ఆజ్ఞాపించితివో ఆ జనముల వారు దాని పరిశుద్ధ స్థలమున ప్రవేశించియుండుట అది చూచుచునేయున్నది. దాని కాపురస్తులందరూ నిట్టూర్పు విడుచుచు ఆహారము వెదుకుదురు. తమ ప్రాణ సంరక్షణ కొరకు తమ మనోహరమైన వస్తువులనిచ్చి ఆహారము కొందురు. యెహోవా, నేను నీచుడనైతిని, దృష్టించి చూడుము. త్రోవను నడుచువారలారా, ఈలాగు జరుగుట చూడగా మీకు చింతలేదా? యెహోవా తన ప్రచండ కోపదినమున నాకు కలుగజేసిన శ్రమ వంటి శ్రమ మరి ఎవనికైననో కలిగినదో లేదో మీరు నిదానించి చూడుడి. పరము నుండి ఆయన నా ఎముకల మీదికి అగ్ని ప్రయోగించియున్నాడు. అది ఎడతెగక వాటిని కాల్చుచున్నది. నా పాదములను చిక్కుపరచుటకై వలనొగ్గియున్నాడు. నన్ను వెనుకకు త్రిప్పియున్నాడు. ఆయన నన్ను పాడు చేసి దినమెల్లా నన్ను సొమ్మసిల్లజేసియున్నాడు. కాడి కట్టినట్లుగా తానే నా అపరాధములను నాకు కట్టియున్నాడు. అవి పైన వేయబడినవై నా మెడమీదికెక్కెను. నా బలమును ఆయన బలహీనతగా చేసియున్నాడు. ప్రభువు శత్రువుల చేతికి నన్ను అప్పగించియున్నాడు. నేను వారి ఎదుట లేవలేకపోతిని. నేను చూచుచుండగా ప్రభువు నా బలాఢ్యులనందరినీ కొట్టివేశెను. నా యవనులను అణగద్రొక్కవలనని ఆయన నా మీద నియామక కూటము కూడను చాటించెను. యెహోవా కన్యకయైన యూదా కుమారిని ద్రాక్షగానుగలో వేసి త్రొక్కియున్నాడు. వీటిని బట్టి నేను ఏడ్చుచున్నాను. నా కంట నీరు ఒలుకుచున్నది. నా ప్రాణము తెప్పరిల్లజేసి నన్ను ఓదార్చవలసిన వారు నాకు దూరస్తులైరి. శత్రువులు ప్రబలియున్నారు. నా పిల్లలు నాశనమైపోయిరి. ఆదరించువాడు లేక సీయోను చేతులు చాపుచున్నది. యెహోవా యాకోబునకు చుట్టూనున్న వారిని
విరోధులయ్యుండ నియమించియున్నాడు. యెరూషలేము వారికి హేయమైనదాయెను. యెహోవా న్యాయస్థుడు. నేను ఆయన ఆజ్ఞకు తిరుగుబాటు చేసి తిని. సకల జనములారా, చిత్తగించి ఆలకించుడి. నా శ్రమ చూడుడి. నా కన్యకలును నా యవనులను చెరలోనికి పోయియున్నారు. నా విటకాండ్రను నేను పిలువనంపగా వారు నన్ను మోసపుచ్చిరి. నా యాజకులను నా పెద్దలను ప్రాణ సంరక్షణకై ఆహారము వెదకపోయి పట్టణములో ప్రాణము విడిచిన వారైరి. యెహోవా, దృష్టించుము, నాకు ఇబ్బంది కలిగెను. నా అంతరంగము క్షోభిల్లుచున్నది. నేను చేసిన గొప్ప ద్రోహమును బట్టి నా గుండె లోపల కొట్టుకొనుచున్నది. వీధులలో ఖడ్గము జననష్టము చేయుచున్నది. ఇండ్లలో నానా మరణకర వ్యాధులున్నవి. నేను నిట్టూర్పు విడుచుట విని నన్నాదరించువాడొకడునో లేడాయెను. నీవు నాకు ఆపద కలగజేసితివన్న వార్త నా విరోధులందరూ విని సంతోషించుచున్నారు. నీవు చాటించిన దినమును నీవు రప్పించుదువు. అప్పుడు వారు నన్ను పోలియుండెదరు. వారు చేసిన దుష్కార్యములన్నీయు నీ సన్నిధి నుండును. నేను బహుగా నిట్టూర్పులు విడుచుచున్నాను. నా మనస్సు కృంగిపోయెను. నేను చేసిన అపరాధములన్నిటిని బట్టి నీవు నాకు చేసినట్లు వారికి చేయుము. విలాపవాక్యములు 2వ అధ్యాయము. ప్రభువు కోపపడి సియోను కుమార్తెను మేఘముతో కప్పియున్నాడు. ఇశ్రాయేలు సౌందర్యమును ఆకాశము నుండి భూమి మీదికి పడవేసెను. కోపదినమందు ఆయన తన పాదపీఠమును జ్ఞాపకము చేసుకొనకపోయెను. ఒకటియు విడువక ప్రభువు యాకోబు నివాస స్థలములన్నిటినీ నాశనము చేసియున్నాడు. మహోగ్రుడై యూదా కుమార్తె కోటలను పడగొట్టియున్నాడు. వాటిని నేలకు కూల్చివేసియున్నాడు. ఆ రాజ్యమును దాని అధిపతులను ఆయన అపవిత్రపరచియున్నాడు. కోపావేశుడై ఇశ్రాయేలీయులకున్న ప్రతి శృంగమును ఆయన విరుగగొట్టియున్నాడు. శత్రువులుండగా తన కుడిచెయ్యి ఆయన వెనుకకు తీసియున్నాడు. నఖముకాల దహించు అగ్నిజ్వాలలు కాల్చునట్లు ఆయన యాకోబును కాల్చివేసియున్నాడు. శత్రువు వలె ఆయన విల్లెక్కు పెట్టి విరోధి వలె కుడిచెయ్యి చాపియున్నాడు. కంటికి అందమైన వస్తువులన్నిటినీ నాశనము చేసియున్నాడు. అగ్ని కురియునట్లుగా ఆయన తన ఉగ్రతను సియోను కుమార్తె గుడారముల మీద కుమ్మరించియున్నాడు. ప్రభువు శత్రువాయెను. ఆయన ఇశ్రాయేలును నిర్మూలము చేసియున్నాడు. దాని నగరులన్నిటినీ నాశనము చేసియున్నాడు. దాని కోటలను పాడు చేసియున్నాడు. యూదా కుమారికి అధిక దుఃఖ ప్రలాపములను ఆయన కలుగజేసియున్నాడు. ఒకడు తోటను కొట్టివేయునట్లు తన ఆవరణమును ఆయన క్రూరముగా కొట్టివేసియున్నాడు. తన సమాజ స్థలమును నాశనము చేసియున్నాడు. యెహోవా సీయోనులో నియామక కాలము విశ్రాంతి దినము మరువబడునట్లు చేసియున్నాడు. కోపావేశుడై రాజును యాజకుని త్రోసివేసియున్నాడు. ప్రభువు తన బలిపీఠము విడనాడెను. తన పరిశుద్ధ స్థలమునందు అసహ్యించుకొనెను. దాని నగరుల ప్రాకారములను శత్రువుల చేతికి అప్పగించెను. వారు నియామక కాలమున జనులు చెయ్యునట్లు యెహోవా మందిరమందు ఉత్సాహధ్వని చేసిరి. సియోను కుమారు యొక్క ప్రాకారములను పాడు చేయుటకు యెహోవా ఉద్దేశించెను. నాశనము చేయుటకు తన చెయ్యి వెనుక తీయక ఆయన కొలనోలు సాగలాగెను. ప్రహరియు ప్రాకారమును దీని గూర్చి మూలుగుచున్నవి. అవి ఏకరీతిగా క్షీణించుచున్నవి. పట్టణపు గవునులు భూమిలోనికి కృంగిపోయెను. దాని అడ్డగడియలను ఆయన తుత్తునియలుగా కొట్టి పాడు చేసెను. దాని రాజును అధికారులను అన్యజనులలోనికి పోయియున్నారు. అచ్చట వారికి ధర్మశాస్త్రము లేకపోయెను. యెహోవా ప్రత్యక్షత దాని ప్రవక్తలకు కలుగుటలేదు. సియోను కుమారి పెద్దలు మౌనులై నేల కూర్చుందురు. తలల మీద బుగ్గిపోసికొందురు. గోనెపట్ట కట్టుకొందురు. యెరూషలేము కన్యకలు నేల మట్టుకు తలవంచుకొందురు. నా జనుల కుమారికి కలిగిన నాశనము చూడగా నా కన్నులు కన్నీటి చేత క్షీణించుచున్నవి.
నా యంతరంగము క్షోభిల్లుచున్నది. నా కాలేజము నేల మీద ఒలుకుచున్నది. శిశువులను చంటిబిడ్డలను పట్టణపు వీధులలో మూర్ఛిల్లెదరు. గాయమొందిన వారై పట్టణపు వీధులలో మూర్ఛిల్లుచు తల్లుల రొమ్ము నానుకొని అన్నము ద్రాక్షరసము ఏది అని తమ తల్లుల నడుగుచు ప్రాణము విడిచెదరు. యెరూషలేము కుమారి, ఎట్టి మాటల చేత నిన్ను హెచ్చరించుదును? దేనితో నిన్ను సాటి చెయ్యుదును? సియోను కుమారి, కన్యక, నిన్ను ఓదార్చుటకు దేనితో నిన్ను పోల్చుదును? నీకు కలిగిన నాశనము సముద్రమంత గొప్పది. నిన్ను స్వస్థపరచగలవాడెవడు? నీ ప్రవక్తలు నిరర్ధకమైన వ్యర్థ దర్శనములు చూచియున్నారు. నీవు చెరలోనికి పోకుండా తప్పించుటకై వారు నీ దోషములను నీకు వెల్లడి చేయలేదు. వారు వ్యర్థమైన ఉపదేశములు పొందిన వారైరి, త్రోవ తప్పించు దర్శనములు చూచిన వారైరి. త్రోవను వెళ్ళు వారందరూ నిన్ను చూచి చప్పట్లు కొట్టెదరు. వారు యెరూషలేము కుమారిని చూచి పరిపూర్ణ సౌందర్యము గల పట్టణమనియు సర్వభూనివాసులకు ఆనందకరమైన నగరి అనియు జనులు ఈ పట్టణమును గూర్చియేనా చెప్పిరి అని అనుకొనుచు గేలి చేసి తల ఊచెదరు. నీ శత్రువులందరూ నిన్ను చూచి నోరు తెరచెదరు. వారు ఎగతాళి చేసి పండ్లు కొరుకుచు దాని మృంగివేసియున్నాము, ఇదే గదా మనము కనిపెట్టిన దినము, అది తటస్థించెను, దాని మనము చూచియున్నాము అని అనుకొనెదరు. యెహోవా తాను యోచించిన కార్యము ముగించియున్నాడు. పూర్వదినములలో తాను విధించినది ఆయన నెరవేర్చియున్నాడు. శేషము లేకుండా నిన్ను పాడు చేసియున్నాడు. నిన్ను బట్టి శత్రువులు సంతోషించినట్లు చేసియున్నాడు. నీ పగవారి శృంగమును హెచ్చించియున్నాడు. జనులు హృదయపూర్వకముగా యెహోవాకు మొర్రపెట్టుదురు. సియోను కుమారి ప్రాకారమా, నదీ ప్రవాహము వలె దివారాత్రము కన్నీరు పారనిమ్ము. విరామము కలగనీయకుము. నీ కంటి పాపను విశ్రమింపనీయకుము. నీవు లేచి రేయి మొదటి జామున మొర్రపెట్టుము. నీళ్లు కుమ్మరించున్నట్లు ప్రభువు సన్నిధిని నీ హృదయమును కుమ్మరించుము. నీ పసిపిల్లల ప్రాణము కొరకు నీ చేతులను ఆయన తట్టు ఎత్తుము. ప్రతి వీధి మొగను ఆకలిగొని వారు మూర్ఛిల్లుచున్నారు. నీవు ఎవని ఎడల ఈ ప్రకారము చేసితివో యెహోవా దృష్టించి చూడుము. తమ గర్భఫలమును తాము ఎత్తుకొని ఆడించిన పసిపిల్లలను స్త్రీలు భక్షించుట తగున? యాజకుడును ప్రవక్తయు ప్రభువు యొక్క పరిశుద్ధాలయమునందు హతులగుట తగున? యవనుడును వృద్ధుడును వీధులలో నేలను పడియున్నారు. నా కన్యకలును నా యవనులను ఖడ్గము చేత కూలియున్నారు. నీ ఉగ్రత దినమున నీవు వారిని హతము చేసితివి. దయతలచక వారినందరినీ వధించితివి. ఉత్సవ దినమున జనులు వచ్చున్నట్లుగా నలుదిశల నుండి నీవు నా మీదికి భయోత్పాతములను రప్పించితివి. యెహోవా ఉగ్రత దినమున ఎవడునూ తప్పించుకొనలేకపోయెను. శేషమేమియు నిలువకపోయెను. నేను చేతులలో ఆడించి సాకిన వారిని శత్రువులు హరించివేసియున్నారు.